అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. 2024 పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో జాతీయ అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. అయితే జేపీ నడ్డా స్థానంలోకి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తారని, ఆయనను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని చాలా కాలం నుండి ఒక చర్చ సాగుతూ ఉంది. కానీ కొత్త ప్రభుత్వంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ని కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఆయనకు అవకాశం లేకుండా పోయింది. అయితే దక్షిణాది నుంచి కిషన్ రెడ్డిని కూడా జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా సాగింది. కానీ కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్ లోకి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోవడంతో ఆయన కూడా అధ్యక్ష రేసులో నుంచి తప్పుకున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా కేంద్ర కేబినెట్ లోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ముందు వరుసలో ఉన్నారు అనురాగ్ ఠాకూర్. ఆయన హిమాచల్ ప్రదేశ్ కి చెందినటువంటి నాయకుడు. ఆయన 5 సార్లు హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ లో కూడా ఆయన పనిచేశారు. అయితే ఈసారి మాత్రం ఆయనకు మోదీ మరోసారి అవకాశం కల్పించలేదు. దీంతో ఆయనను జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగుతుంది. అయితే అనురాగ్ ఠాకూర్ తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందినటువంటి వినోద్ తావ్డే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన రానున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వినోద్ తావ్డేను జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మరో పేరు సునీల్ బన్సాల్. ఆయన పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి నాయకుడు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా తెలంగాణతో పాటు ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జ్ గా కూడా పనిచేస్తున్నారు. సునీల్ బన్సాల్ నేతృత్వంలో తెలంగాణతో పాటు ఒడిశాలో మంచి ఫలితాలను బీజేపీ చూసింది. ఈ నేపథ్యంలో సునీల్ బన్సాల్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన అమిత్ షా కు చాలా సన్నిహితుడు కూడా. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీ జాతీయ సంఘటన మంత్రిగా పనిచేస్తున్నటువంటి బిఎల్ సంతోష్ పేరు కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా రాజస్థాన్ కు చెందినటువంటి ప్రముఖ నేత ఓం మాథుర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈయనకు మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్న పేరు కూడా ఉంది. ఈయన ప్రధాని నరేంద్ర మోడీకి చాలా సన్నిహితుడు కావడంతో ఆయనకు జాతీయ అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఒక చర్చ సాగుతుంది. ఇక మరో ముఖ్యమైన నేత దేవేంద్ర ఫడ్నవీస్. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఇదివరకు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రానున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా జాతీయ అధ్యక్షుడిగా అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది. ఇటీవల మహారాష్ట్రలో బీజేపీకి పెద్దగా సీట్లు రాలేదు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన జాతీయ అధ్యక్ష పదవి చేపడతారని, అందుకే రాజీనామా చేశారన్న ఒక చర్చ కూడా సాగుతుంది. ఇక కేవలం ఉత్తరాది నాయకులే కాదు, దక్షిణాది నాయకులు కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. జాతీయ అధ్యక్ష పదవి కోసం దక్షిణాది రాష్ట్రాల్లో నుంచి ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ నాయకుడు కె లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా చాలా పార్టీకి లాయల్ గా ఆయనకు పేరుంది. మంచి వక్తగా కూడా ఆయనకు పేరు ఉండడంతో కె లక్ష్మణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకవేళ ఓబీసీ నాయకుడిగా దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడిని ఎంచుకోవాలి అని బీజేపీ భావిస్తే లక్ష్మణ్ పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తే డీకే అరుణతో పాటు పురంధేశ్వరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి డీకే అరుణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి ఇద్దరు కూడా మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకుంటారని అందరూ భావించారు. కానీ ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లకు మోదీ కేబినెట్ లో అవకాశం దక్కలేదు. దీంతో వీరిని జాతీయ అధ్యక్షులుగా చేయడానికే కేబినెట్ లోకి తీసుకోలేదన్న చర్చ కూడా సాగుతుంది. అయితే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో చేయడం జరిగింది. కానీ జాతీయ అధ్యక్షుడిగా మాత్రం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని, పార్టీకి లాయల్ గా ఉన్న వారిని మాత్రమే నియమిస్తూ ఉంటారు. కానీ ఈ ఇద్దరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకురాళ్ళు కావడంతో వారికి పెద్దగా అవకాశం లేదనే చెప్పుకోవాలి. కానీ బీజేపీలో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా ఏదైనా సర్ప్రైజింగ్ పేరు తెరపైకి వచ్చినా కూడా
ఆశ్చర్యపోవడానికి లేదు. కేవలం జాతీయ అధ్యక్షుడి మార్పే కాదు, కొన్ని రాష్ట్రాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కూడా మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఎంపీలుగా విజయం సాధించినటువంటి ఈటెల రాజేందర్ మరియు మహిళా కోటాలో డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ నుంచి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి అతి భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. గత కొంతకాలంగా ఆయన అమిత్ షాతో పాటు నరేంద్ర మోడీతో కూడా చాలా సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కావడంతో ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో డీకే అరుణ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె కూడా దూకుడు స్వభావం కలిగిన నాయకురాలు కావడంతో ఇతర పార్టీల్లో కూడా ఆమెకు మంచి సత్సంబంధాలు ఉండడంతో ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా రేవంత్ రెడ్డితో ఆమెకు మంచి రైవలరీ కూడా ఉంది. కాబట్టి ఆమెకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరికి కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా దక్కలేదు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలో పురంధేశ్వరి అయితేనే బెటర్ అన్న భావనకు కేంద్ర నాయకులు వచ్చి ఉండవచ్చు. అందుకే పురంధేశ్వరిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోకుండా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమెను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రానికి వస్తే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై ఉన్నారు. మొన్న కోయంబత్తూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. అన్నామలైను రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న చర్చ జరిగినప్పటికీ కూడా కేంద్ర మంత్రి వర్గంలోకి అన్నామలైను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోలేదు. అయితే తమిళనాడులో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అన్నామలైను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక మరో రాష్ట్రమైనటువంటి ఒడిశాకు వస్తే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ను ఒడిశా ముఖ్యమంత్రిగా చేస్తారన్న చర్చ సాగినప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర కేబినెట్ లోకి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఒక ఆదివాసీ నాయకుడిని ఎంచుకుంది బీజేపీ. దీంతో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన్మోహన్ శామల్ ను మార్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక మరో రాష్ట్రమైనటువంటి కేరళ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఇక్కడ జార్జ్ కురియన్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో కేరళ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి అవసరం వచ్చింది. అయితే ప్రస్తుతం రాజీవ్ చంద్రశేఖర్ రన్ మరియు మురళీధరన్ ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కేంద్ర కేబినెట్ లో కొనసాగుతున్నారు. కానీ వారికి తిరిగి మరోసారి అవకాశం కల్పించలేదు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఈ ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా పంపించే అవకాశాలు ఉన్నాయి. అయితే మురళీధరన్ ఇదివరకే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడంతో రానున్నటువంటి కేరళ ఎన్నికల దృష్ట్యా ఆయనను మరోసారి తిరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారా, లేదంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే ప్రస్తుతం రాజీవ్ చంద్రశేఖరన్ ను కేబినెట్ లోకి తీసుకోలేదు కనుక ఆయనకు అవకాశం కల్పించే ఉద్దేశం కూడా బీజేపీ నాయకత్వానికి ఉండి ఉండవచ్చు. ధన్యవాదాలు.